ప్రైజ్ తెలడండి. పేరు పేరు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు స్త్రీలతోనే మాట్లాడాలనుకుంటున్నాను. ప్రతి స్త్రీ కూడా ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మరి ప్రతి చర్చల్లోనూ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి స్త్రీ అనేది వస్త్రంతోను కానీ, మరి అలంకరణతో కానీ, చూపుతో కానీ, మన నడిచే నడతో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా మనం ఉండకూడదు. తల్లులు కూడా పిల్లలు చిన్నవాళ్ళు మధ్య వయసు పిల్లలు కూడా ఎలా ఉంటున్నారో ఈ రోజుల్లో మనందరికీ తెలుసు. కానీ మనం నడుస్తున్నప్పుడే మన సువార్త వెళ్ళిపోతుండాలి. చూసే చూపు, మాట్లాడే మాట ద్వారా, మనం వేసుకునే డ్రెస్ స్టైల్ కూడా ద్వారా దేవుడి సువార్త వెళ్తూ ఉండాలి బయటికి. మనం ప్రత్యేకంగా వెళ్ళి మనం మాట్లాడలేము కదండి, మాట్లాడలేము. ఎందుకంటే అందరికీ చెప్పే అవకాశం దొరకపోవచ్చు. కానీ మనల్ని చూసినప్పుడు ఈ సువార్త వెళ్తూ ఉండాలి. అది ఎలా అంటే, మనల్ని నిలబడి చూస్తున్నప్పుడు, బస్సులో వెళ్తుంటాము, ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ చాలామంది ఉంటారు. మనం చూసినప్పుడు ఓ దేవుడి పిల్లలు వీళ్ళు అని అర్థమైపోవాలి. చూసినప్పుడే ఆ వ్యక్తి మనల్ని అబ్జర్వ్ చేసినప్పుడే మన దేవుడి పిల్లలని అర్థమైపోవాలి. తర్వాత మనతో మాట్లాడుతున్నప్పుడే మన మాట ద్వారా కూడా వాళ్ళకి సువార్త వెళ్ళబడుతుంది. ఎలా అంటే, మనం మృదువుగా మాట్లాడుతుంటాము. అట్లా మాట్లాడుతున్నప్పుడే మన దేవుడి పిల్లలని మనకు అర్థమైపోతుంది. దేవుడి పిల్లలు కాబట్టి ఇంత చక్కగా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. డబుల్ మీనింగ్లు, విడి వంటి పదాలతో మాట్లాడకుండా చాలా మృదువుగా మాట్లాడాలి. సో దీనివల్ల వాళ్ళకి సువార్త వెళ్తూ ఉంటుంది. మనం నడిచే నడక, వేసుకునే స్టైల్ కూడా డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు నా ఇష్టం అనకూడదు. ఓకేనా? అలా ఉండాలని దేవుడు కూడా చెప్తున్నాడు. అది ఎక్కడంటే తిమోతి గ్రంథం 1 తిమోతి 2వ అధ్యాయము 9వ వచనములో మాట్లాడుతున్నాడండి. మరియు స్త్రీలను అణుకువయు సబుదియు గలవారయుండి తగుమాత్ర వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగ్గట్టుగా సత్క్రియల చేత తమను అలంకరించుకోవాలని దేవుడు మన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. తగుమాత్రం వస్త్రధారణ ఉండాలి. ఇష్టానుసారంగా వస్త్రధారణ ఉండకూడదు. ఈ మధ్య పెళ్ళికి వెళ్ళానండి. హిందువులు కూడా అంత హెవీగా అలంకరించుకోరు. దేవుడి పిల్లలు భయం వేసింది నాకు. లిప్టిక్స్ ఏవో వస్తువులు పెడుతూ మరి చాలా ఇబ్బందికరంగా కనిపించారు. నాకు చాలా బాధ అనిపించింది. బాధ ఏమీ లేదండి, పెట్టుకోవడంలో తప్పని చెప్పలేదు. తగుమాత్రపుగా ఉండాలి. వేసుకునే అలంకరణ చాలా ఇబ్బందికరంగా ఉండకూడదు. ఇది మాత్రం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసే క్రియల ద్వారా సువార్త వెళ్ళాలని చెప్పాడే కానీ దేవుడు ఆ సత్క్రియల ద్వారా